जय श्रीमन्नारायण। ओम अस्मद्गुरुभ्यो नमः। श्रीमते रामानुजाय नमः। अनाघरतावद्यं बहुगुणपरिणाहि मनसो दुहानं सौहार्दं परिचितमिवाथापि गहनं पदानां सौभ्रात्रादनिमिषनिषेव्यं श्रवणयोः त्वमेव श्रीर्मह्यं बहुमुखय वाणी विरसितं तर्कत्रय्यन्तमर्मज्ञं प्रबोधनपरायणं जिज्ञासुजन जीवातुं श्रीरंगार्य गुरुं भजे। ओम नमो वेंकटेशाय। प्रिय భగవద్బంధువులారా, మన ధనుర్మాస వ్రతంలో 9వ పాశురం 4వ గోపిక నిద్ర మేల్కొనుట. ఈనాటి గోపికను భగవద్భక్తుల బృందములో కలవాలని పిలుస్తూ ఉన్నారు. தூ மணிமாடத்து சித்தம் விளக்கரியா தூபம் கமஜத்து இளழமேல் கண் வளரும் மாமான் மகளே மணிக்கதவம் தாழ் திருவாய் மாமீரவளை எஜுப்பீரோ உன்மகள்தானுமையோ அன்றிச்செவிடோ அனந்தலோ ஏம பெருந்துயில் மந்திரப்பட்டாளோ மாமாயன் மாதவன் வைகுந்தன் என்றென்று నామం పలవు నవిన్రేలోరింబావాయి అని పాశురం. విశేషమైన పాశురముగా చెప్తారు ఈనాడు. 9వ పాశురం, సంఖ్య 9. సంఖ్యలలో పెద్ద సంఖ్య 9 అంటారు. అలా నవరత్నములు, తూమణి అంటేనే రత్నములు, రత్న ఖచ్చితమైనటువంటి మణులతో కూడినటువంటి భవనములో నిద్రిస్తున్నటువంటి గోపికను ఈరోజు మేల్కొల్పుతూ ఉన్నారు. మణులు, నవరత్నములు, నవగ్రహములు, నవధాన్యములు, నవ సంఖ్య చాలా శ్రేష్టం. అలా శ్రేష్టమైనటువంటి మనకు భగవంతుడితో ఉన్నటువంటి సంబంధము కూడా నవ విధములుగా ఉంటుందట. ఈ జీవాత్మకు పరమాత్మతో సంబంధం ఉంటుంది, అది కూడా 9 రకాలుగా ఉంటుంది. పరమాత్మ సాక్షాత్తుగా ఆయన పితృపుత్ర భావం 9 రకాల అని చెబుతూ ఉన్నారంటే ఇవన్నీ గుర్తు చేసుకోవాలి మనం. రక్ష్య భావం, అతడు రక్షించువాడు, మనము రక్షించబడేవారు. పితృపుత్ర భావం అంటే స్వామి తండ్రి, మనము పుత్రులము, బిడ్డలము. శేషీభావం, భర్తృ భార్యాభావం, జ్ఞాతు జ్ఞేయ భావం, స్వామి భావము, ఆయన స్వామి, మనం ఆయన సొత్తు. ఆధార ఆధేయ భావం, శరీర ఆత్మభావం, భోక్తము భోగ్యము, భోక్తృత్వము భోగ్యము అనేటటువంటి భావం. ఇవన్నీ 9 రకాల సంబంధము ఈ జీవుడికి పరమాత్మతో ఉంటాయి. అందుకని భగవంతుడు ఎవరు? మనకు భగవంతుడే బంధువు. అందుకనే కదా తెలియజేశారు మనకు సులభంగా తెలియడం కోసం. నీవే తల్లివి తండ్రివి, నీవే నా తోడు నీడ, నిజముగా సఖుడవు, నీవే గురుడవు దైవము, నీవే నా గతియు పతియు, నిజముగా కృష్ణ. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క గొప్పతనాన్ని, వైశిష్ట్యాన్ని తెలియజేస్తూ ఇంకా అయితే ఇవాళటి గోపిక మణులతో నిర్మించబడినటువంటి భవనంలో నిద్రించి ఉన్నది కనుక ప్రాభాతిక చిహ్నాలుగా బయట కనిపించేటటువంటివి, తూర్పున తెల్లవారింది లాంటివి చెప్పడానికి అవకాశం లేదు. అమ్మాయి చక్కగా మణులతో కూర్చబడినటువంటి భవనంలో నిద్రిస్తుంది. అందుకనే ఆ అమ్మాయిని నిద్ర మేల్కొలుపుతూ ఉన్నారు. చుట్టూ కూడా తూమణి మాడత్తు మణుల చేత నిర్మించబడినటువంటి భవనంలో చుట్టూ విలక్కడియా, చుట్టూ దీపాల ప్రకాశం ఉందట. అవే మణులే సహజంగా దివ్యమైన కాంతిని ఇస్తూ ఉన్నాయి. అంతేకాకుండా దీపాలు అనేకమైన దీపాలు ఉంచుకుందటండి. ఎందుకంటే నిద్రించే సమయంలో కూడా దీపము ఉండవలెను అని తెలియజేస్తారు. మనం దీపం లేకుండా నిద్రించకూడదు. ఎందుకంటే ఆ తమస్సు కలిగినటువంటి ఆ సమయంలో వెలుతురు ఉంటే రాక్షస ప్రవృత్తులు రావులోనికి అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అందుకని దీపాన్ని తప్పకుండా ఉంచుతారు. ఈ అమ్మాయి కూడా దీపం ఉంచిందట. దీపం ఉంచితే ఏమవుతుంది? క్రీనీడ పడుతుంది. ఒక దీపాన్ని ఉంచితే దాని కింద క్రీనీడ వస్తుంది. అమ్మో, ఇక్కడ నీడ వస్తుంది. ఈ క్రీనీడ పోవాలి, దాని పక్కన మరొక దీపాన్ని ఉంచిందట, దానికి నీడ వస్తుంది. మళ్ళీ ఆ నీడ దీపం, దాని యొక్క నీడ రాకుండా ఉండాలని అలా అన్ని దీపాలు పెట్టేసిందట. అన్ని దీపాలు పెట్టి
నిద్రిస్తున్న అమ్మాయి. నిద్రిస్తుంది అంటే భగవంతుని యొక్క గుణానుభవంలోనే ఉంది. కళ్ళు తెరిస్తే వీళ్ళందరూ పిలుస్తున్నారు, కళ్ళు తెరిస్తే భగవంతుని యొక్క గుణానుభవము చెదిరిపోతుంది పరమాత్మతో అన్న భావనలో ఉన్నటువంటి అమ్మాయి. నిన్న 6వ పాశురము నుండి 6, 7, 8 ఇవాళ 9 6, 7 పాశురాలలో వినలేదా, విన్నావా, విని పడుకున్నావా మాటలు కేళీరో అన్నారు కదా. ఈరోజు నిద్ర ఇంకా చాలు, నిద్ర మేలుకొని రావాల్సింది అంటూ ఉంటారు. నిద్ర అనే మాటతో ఇవాళటి నుండి 4 పాశురాలు నిద్ర, ఇంకా నిద్రిస్తున్నావా అనే మాటను పలుకుతూ ఉంటారు. అయితే నిన్న తూర్పు వైపున తెల్లవారింది. ఆ పశువులలో కూడా ముఖ్యంగా గేదెలను తెలియజేశారు. గేదెలన్నీ కూడా చిన్న బీడి కట్టి వెళుతున్నాయి అని. అజ్ఞానానికి ప్రతీక గేదెలు. ఇప్పుడు ఏదన్నా ఒక చేలో పడి ఒక గేదె అక్కడ ఉన్నటువంటి గడ్డిను వాళ్ళ చేనులో అన్ని మేస్తుంది అనుకోండి, దాన్ని కొడితే, వెళ్ళిపోమని కొడితే అది అలాగే పరిగెత్తుకుంటూ వస్తుంది. అదే ఆవు అయితే వస్తూ 4 గడ్డి పరకలు నోట్లో పెట్టుకొని వస్తుంది. జ్ఞానానికి ప్రతీక గోమాత. ఈ గేదెలతో చెప్పారంటే అజ్ఞానానికి ప్రతీక. అజ్ఞానముతో ఉండకండి అని అంతర్లీనంగా ఏముంటుందంటే, అందరినీ లేపడం అంటే నిద్ర మేల్కోవడం అని అంటే చుట్టూ ఉన్నటువంటి పరిస్థితిని గమనిస్తూ మనలో మనము ఉత్సాహాన్ని తెచ్చుకొని ప్రవర్తనను మార్చుకోగలగాలి. ఇప్పుడు మనం ఏం చేస్తుంటాం, చూస్తూ ఏదన్నా అయ్యో నేను ఇక్కడే ఉన్నాను, నాది దగ్గర ఉన్నటువంటి పర్సు పోయింది అంటే, ఏం నిద్రపోతున్నావా అంటాం కదా. బస్సులో ఎక్కాము, పక్కనే పెట్టుకున్న బ్యాగు పోయింది అంటే నిద్రపోతున్నావా అంటే మెలకువగా అని అంటారు. అంటే తెలివి లేదా అంటే తెలివి తెచ్చుకోవడం మళ్ళీ 2 అర్థాలు. అంటే మెలకువ తెచ్చుకోవడం అనే విషయ సంబోధనని మనకి ఇందులో ఉంటుంది. చిత్తుం విళక్కర్య, చుట్టూ దీపాల యొక్క ప్రకాశం ఉందట. గొప్పనైనటువంటి మణికాంతులతో నిండినటువంటి భవనం. ధూపం కమజ, అగరు ధూపం కూడా ఉందటండి. అంతేకాదు, వీళ్ళు కనిపిస్తోంది మన వాళ్ళకు. ఆ మణులతో నిండినటువంటి భవనము, అందమైన భవనములో నిద్రిస్తున్నటువంటి అమ్మాయి బయటకు కూడా కనిపిస్తోంది, కానీ శబ్దాలు ఏమీ వినిపించవు. అగరు ధూపము చక్కగా పరిమళిస్తూ కనిపిస్తోంది. తుయిలెడమేర్ కన్వళరుం, అలా నిద్రిస్తున్నటువంటి ఓ గోపిక మామాన్ మగళే, అమ్మాయిని లేపుతున్నారు. మామాన్ మగళే అంటున్నారు. ఓ అత్త కూతురా అని సంబోధన అండి. వాళ్ళ అత్త కూతురు ఏంటి, వీళ్ళు బంధువులా కాదు, అందరూ పక్కింటి వాళ్ళే. కానీ పక్కింటి వాళ్ళను అత్త మామ అని పిలుచుకోవడం అనేది ఒకప్పుడు ఉండేది. ఇప్పుడు అన్నిటికీ ఒకటే పదం, ఆంటీ అంకుల్. అప్పుడు దేహ సంబంధాన్ని కూడా ఉంచుకొని ఒక ఆప్యాయత అనేటటువంటిది కలుగుతుందండి ఇలా పిలుచుకోవడం వల్ల. అది అప్పుడు అలాగే పిలుచుకునేవారు. పిల్లలందరూ మామాన్ మగళే మణి కదవం తాళి తిరువాయి అంటున్నారు. గోదాదేవికి ఆధ్యాత్మికంగా కాకుండా దేహ సంబంధాన్ని కూడా కలిగి ఉండాలని అలా పిలుచుకోవడం. మణి కదవం తాళి తిరువాయి, మణులతో కూడి ఉన్నటువంటి తలుపు గడియకు కూడా, గడియలు ఉంటాయి కదా, ఆ కాలంలో గడియలు ఇలా ఉండేవి అడ్డంగా, ఇల్లు పెద్దగా అడ్డంగా ఉండేవి. వాటికి కూడా మణులతో కూర్చబడిందట. అలా మణులతో కూర్చబడి రత్నాలు వజ్రాలతో ఉన్నబడినటువంటి ఆ గడియను తెరువమ్మ అంటున్నారు. మణి కదవం తాళి తిరువాయి మామీ ఈరవళయ్య జుప్పీరో. ఇందులో వాళ్ళ అమ్మగారు కనిపించింది. వాళ్ళ అమ్మగారు అట్టు వస్తుంటే మామీ అంటే అత్త నీవన్నా లేపమ్మా అమ్మాయిని అని. అత్త కూతురు అన్నారు ఇందాక. అమ్మాయి కనిపిస్తే అత్త నీవన్నా లేపొచ్చు కదా అమ్మాయిని. మగళదా నువ్వయ్యో, అయ్యో ఒక మాట పలకదు, ఊ అనదు ఆ అనదు, మూగదా అంటున్నారు. మాట్లాడకుండా ఉంటే మామీ రవళయ్య జుప్పీరో మహళదా నువ్వయ్యో, నీ కూతురు ఏమన్నా మూగదా అమ్మా? లేక అండ్రి చెవిడో అనందలో, చెవులు వినిపించవా అనుకుంటారు చిన్నపిల్లలు సహజంగా. చెవులు వినిపించవా? లేక అనందలో ఏ పని చేయలేదా? బడలికలో ఉందా? బద్ధకంగా ఉందా? నిన్న వస్తానని చెప్పినటువంటి అమ్మాయి ఇవాళ అసలు ఏమీ మాట్లాడడం లేదండి. నిన్న మొన్న గోపికలన్నా అందరూ వచ్చారా అది మాట్లాడారు. ఈ అమ్మాయి ఏది మాట్లాడదు. ఎందుకంటే మాట్లాడినా కానీ కృష్ణ పరమాత్మ యొక్క గుణ ప్రవాహం దూరం అవుతుందని, కృష్ణ పరమాత్మ యొక్క సౌందర్యాన్ని ఆరాధించుకుంటూ ఉన్నటువంటి గోపిక కనుక. ఇదంతా కూడా మధుర భక్తిని చూపించేటటువంటి గ్రంథం. అయితే
ఏమ పెరుందుయిల్ మందిరపట్టాలో, లేక ఎవరైనా మంత్రం వేశారా కదలొద్దు అని, కదలకుండా ఉండాలి, మాట్లాడకుండా ఉండాలి అని ఎవరైనా మంత్రించారా అమ్మ అలా పడుకుంది లేవడం లేదు అని ఆక్షేపణ చేస్తూ ఉన్నారు. ఏమ పెరుందుయిల్ మందిరపట్టాలు మామా ఆయన్. సరే వాళ్ళ అమ్మగారు అంది కదా, అయ్యో మీకు తెలియదా ఈ ఈ మా అమ్మాయి సంగతి మీకు తెలుసు కదా, ఆమెను అలా అనకుండా నెమ్మదిగా భగవంతుడు భగవన్నామం అంటే చాలా ఇష్టం మా అమ్మాయికి, మీరు మెల్లగా భగవన్నామాన్ని పాడితే ఆ చల్లటి మాటలు మనసులో చేరి అమ్మాయి మేల్కొంటుంది అన్నట్టుంది. అందుకని భగవన్నామాన్ని పాడుతున్నారు. మామా ఆయన్ మాధవన్ వైగుందన్ ఎండ్రెండ్రు అని. ఈరోజు మహామాయావి అండి. ఎవరు మహామాయావి? మహామాయావి ఎవరు? మామా అయన్ మాధవన్ అంటే మహామాయావి అంటే మాయమైపోయేవాడని కాదు. ఏమిటి అర్థం? మహామాయావి అంటే అర్థం ఏంటి? అఘటిత ఘటనా సమర్థుడు అంటాం. ఎవరు అఘటిత ఘటనా సమర్థుడు? కృష్ణ పరమాత్మ అండి. కృష్ణ పరమాత్మ అవతార ప్రారంభం నుండే గమనించుకుంటే అఘటిత ఘటనా సమర్థుడు. అనేకమైనటువంటి విశేషమైనటువంటి లీలలను ప్రదర్శింపజేశాడు. పుట్టడమే శంకు చక్రాలతో ఉద్భవించాడా? ఆ తర్వాత వద్దు తీసేయమంటే వెంటనే తీసేసుకున్నాడా? బాలుడి వల్ల అలిపోయాడా? పూతన సంహరించాడా? నెలల పిల్లవాడేనా? ఆ తర్వాత శకటాసురుడు. ఆ శకటాసురుడిని కేవలం ఒక పాద స్పర్శ అంతే. ఆ శకటాసురుడు కూడా ఎవరండి? హిరణ్యాక్షుడి కొడుకు ఉత్కచుడు అనేవాడు వచ్చాడు ఇప్పుడు. అప్పుడు మా నాన్నగారిని ఇంత కష్టపెట్టావు కదా, నీ సంగతి ఇప్పుడు చెప్తానని చిన్న పిల్లవాడిగా ఉన్నాడు కదా, రాక్షసులాగా వచ్చాడు, శకటం మీదకి ఆవహించాడు, తునకలు చేశాడు. ఇది అఘటిత ఘటనా సామర్థ్యం చిన్నప్పటి నుండి. సరే మరి కృష్ణ పరమాత్మ ఏం తెలియనివాడా? సర్వజ్ఞుడు, వేదవేద్యుడు, శ్రీమన్నారాయణుడు, వైకుంఠవాసుడు కదా. సర్వజ్ఞుడు అంటేనే అతని కంటే మళ్ళీ మరొక గొప్పవాడు లేడు అని అర్థం. అటువంటి పరమాత్మ ఏమీ తెలియని వాడి వలే ఉన్నాడా? అది కూడా గొప్పతనమే కదండి. అన్నీ తెలిసి ఏమీ తెలియకుండా ఉండడం కష్టం కదా మనకు. కొంచెం తెలిస్తేనే అన్నీ తెలిసినట్టుగా చెప్పుకోవాలనిపిస్తుంది. చిన్న పిల్లవాడుగా పాకుతూ ఉన్నాడట ఇంట్లో. పాకుతూ ఉన్నాడు. ఇల్లంతా కూడా నందుని ఇల్లు చాలా విశేషంగా. వాళ్ళ ఇల్లు కూడా నందుడు గొప్పవాడు కదా. పాకుతూ ఉంటే ఆ నేల పైన కృష్ణ పరమాత్మ తన ప్రతిబింబాన్ని చూసుకొని దాంతో ఆడుతున్నాడట. అంత అమాయకంగా ఉంటాడండి సాక్షాత్ పరమాత్మ కదా. పోనీ తల్లి కోప్పడితే బెదురుతున్నాడు, రోటి గట్టి వేస్తే ఏడుస్తూ ఉన్నాడు, అమ్మ వద్దమ్మ కొట్టద్దు అంటున్నాడు. పోనీ మన్ను తిన్నాడండి. చిన్న పిల్లవాడు మన్ను తిన్నాడండి. సర్వజ్ఞుడు, వేదవేద్యుడు, వైకుంఠవాసుడు అంటూ కూడా మన్ను తిన్నాడు. నోరు చూపించమంటే ఆశ్చర్యపోయినటువంటిది యశోదాదేవి. ఇదేమి ఆశ్చర్యము, బాలుడా ఇతడు అని ఆశ్చర్యపోయింది. అంటే 14 భువన భాండాలను తన చిన్ని బొజ్జలో చూపించినవాడు. ఇదేమిటి? మాయావి అని వీటన్నిటినీ గుర్తు చేసుకుంటున్నారండి. అంతేనా, ధర్మ సంస్థాపనలో కూడా ఉన్నతంగా నిలిచినవాడు శ్రీకృష్ణ పరమాత్మ. యుద్ధక్షేత్రములో రాయబార సమయంలో అర్జునుడికి ఎంతమందికి అండి ఎన్నోసార్లు విశ్వరూపాన్ని సందర్శించినవాడు. దర్శింపజేశాడా విశ్వరూపాన్ని? అటువంటి పరమాత్మ యొక్క నామాన్ని గానం చేస్తున్నాడు. మళ్ళీ ఏం తెలియని వాడిలాగా గొల్ల పిల్లలతో గోపాలులతో ఆడిపాడాడు. గోవర్ధన పర్వతాన్ని ఎత్తినవాడు. ఇంత గొప్పవాడమ్మా, అంత గొప్పవాడు ఎక్కడికి వచ్చాడు? ఎక్కడుండాలి? నేను చాలా గొప్ప, ఇక్కడి నుంచి కదలను అని పెద్ద పెద్ద భవనాలలో ఉంటున్నాడా? లేడు కదా. వరేపల్లెకి వచ్చాడు, నంద వ్రజానికి విచ్చేశాడు. అజాయమానో బహుధా విజాయతే అని వేదం తెలియజేసింది. పరమాత్మ చాలా గొప్పవాడు. ఇంత సామాన్యుడిగా వరేపల్లెలో మానవ మాతృడిగా మనతో సమానంగా తిరుగుతున్నాడు. గోవులను కాస్తూ తిరుగుతూ ఉన్నాడు. అటువంటి పరమాత్మ యొక్క నామాన్ని మనం కీర్తన చేస్తూ వెళ్దాం. నామానికి చాలా గొప్పనైనటువంటి స్థితి ఉందని చెప్పుకుంటున్నాం కదా. నామ సంకీర్తన చెయ్యాలి అని చెప్తున్నారు మొత్తం అంతా ఈ నెల రోజులు కూడా. అయితే ఒకసారి ఒక 4 దొంగలు ఉన్నారట. దొంగలు ఏం చేస్తారు? దొంగతనం చేస్తారు.
వాళ్ళు మాట్లాడుకుంటూ వెళ్తున్నారట. వెళ్దాం ఈరోజు పలానా వారింటికి వెళదాం, వెళ్ళి ఏం చేద్దాంరా ఇంకొకటి అడుగుతున్నాడు. వస్తువున్ అపహరామహ, వీళ్ళకి సంస్కృతం వచ్చు, సంస్కృతం దొంగలు. వస్తువున్ అపహరామహ అంటే వాళ్ళ భాష సంస్కృతంలో మాట్లాడుకుంటున్నారు. వస్తువులన్నీ అపహరించుకుందాం. ఆ మధ్యలో నది వస్తుంది, వెంటనే పారిపోవాలి కదా, అడవిలోకి పోయి పంచుకుందాం. ఆ నది వస్తుంది కదా అంటే ఏ మార్గం కూడా ఎలా వెళ్ళాలి చెప్పుకుంటున్నారు. నదీం స్తరామహ, నదిని దాటుదాం. ఆ తర్వాత ఏమోరా భయం అవుతుందని అన్నాడేమో పక్కన వాడు. నభయం స్మరామహ, భయపడొద్దు, మనం అస్సలే భయపడొద్దు. వస్తువులన్నీ దొంగిలించుకోవాలి, నదిని దాటాలి, అరణ్యంలోకి పోదాం. ఇదే ప్రతిరోజు మాట్లాడుకుంటున్నారు. వస్తువులు దొంగిలిస్తున్నారు, వెళుతున్నారు, కనిపించిన వాళ్ళ దగ్గర అంతా దోచుకుంటున్నారు, వాళ్ళని కొడుతున్నారు, అన్నీ చేస్తారు కదండి దొంగలు. సరే చివరికి అంతిమ సమయం వచ్చింది, వాళ్ళు మరణించారట. మరణించి ఎక్కడికి వెళ్ళారు తెలుసా అండి? పరమపదానికి వెళ్ళారు. ఇదేంటి దొంగలు కదండి, ఏమన్నా మంచి పనులు చేశారా? ఉన్న రోజు సరే వారు దొంగిలించిందన్న దానం చేశారా? చేయలేదు. కానీ ఏమయ్యారు వాళ్ళు? చివరికి ఉన్నత స్థానాన్ని పొందారు. ఎలా పొందారండి అంటే వాళ్ళు ప్రతిరోజు మాట్లాడేటటువంటి మాటల్లోనే ఏమొస్తుంది? వస్తువును అపహరామహ అంటున్నారు, వస్తువులను అపహరిద్దాము అంటున్నారు. అపహరామి ఏకవచనం సంస్కృతంలో, అపహరామహ బహువచనం, చివరికి రామహ వస్తుంది. నదీం స్తరామహ, నదిని దాటుదాము. దాటుతాను అంటే నదీం స్తరామి అనాలి, దాటుతాము బహువచనం చెప్తున్నారు, నలుగురు ఉన్నారు కనుక. అందులో ఆ పదంలో కూడా క్రియాపదంలో రామ వస్తుంది చివరికి. నభయం స్మరామహ, చివరికి ఏమొచ్చింది? రామ. ఇలా ప్రతిరోజు మాట్లాడుకునే వాళ్ళ సంభాషణలో దొంగతనం చేయాలి, నది దాటి వెళ్ళాలి, మనం వస్తువులను పంచుకుందాం అనే దాంట్లో రామ 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 రామనామం వస్తుంది. భగవన్నామం ఎందుకు స్మరించండి అంటే వాళ్ళు రామనామం పలికారు కనుక. వాళ్ళు దొంగతనం చేశారనేమో యమభటులు వచ్చారు, వాళ్ళు రామనామాన్ని ప్రతిరోజు స్మరించారని విష్ణు భట్టులు వచ్చారు చివరికి తీసుకువెళ్ళడానికి. చివరికి వైకుంఠానికి వెళ్ళారట వాళ్ళు. అందుకని భగవన్నామం యొక్క గొప్పతనం ఇది. భగవన్నామాన్ని ఏదో ఒక నామాన్ని రామకృష్ణ ఎందుకండి అంతవరకు వాల్మీకి మహర్షి ఏం చేశాడు? యజ్ఞాలు యాగాలు తపస్సు ఏమైనా చేశాడా? వాల్మీకి మహర్షి అంతకుముందు ఆయన కూడా రత్నాకరుడు అనే పేరుతో దారి దోపిడీ చేసుకున్నవాడే కదా. రామనామాన్ని ఒక నామాన్ని ఇవ్వడం వల్ల ఇంకా మనమన్నా శ్రీరామ అంటున్నాడు. వాల్మీకి మహర్షి రామ అంతే, రామ పలకడం వచ్చిందా? నోరే తిరగలేదండి వాల్మీకి. అప్పుడు తిరగకపోతే మహర్షులు ఏం చెప్పారంటే సరే తిరగేశ్వరు, మనకు సవ్యమైన దారి తెలియకుండా తిరగేసి మాట్లాడుతుంటాం అన్నీ. అందుకని తిరగేసి పలకమన్నారు. మర 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 అంటున్నాడు. మర అనే రామాయి ఎంత గొప్పవాడయ్యాడు. ఆది కావ్యమైనటువంటి శ్రీమద్ రామాయణాన్ని రచన చేశాడు ఈ లోకంలో. అది గొప్పనైనటువంటి ఇతిహాసమైంది. అటువంటి నామ మహిమ, నామస్మరణాదన్యోపాయం. మనకు భక్తి కలగాలంటే మొట్టమొదలు భగవన్నామాన్ని పట్టుకోవాలి. భగవన్నామాన్ని స్మరిస్తుంటే భక్తి కలుగుతుంది. ఆ భక్తి ద్వారా ఆలయానికి రావాలనిపిస్తుంది, భగవంతుడిని దర్శించాలనిపిస్తుంది. ఆ భగవంతుడికి పుష్పమో పత్రమో ఫలమో తోయమో ఏదో ఒకటి సమర్పించాలనిపిస్తుంది. అవి ఇస్తూ కూడా సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు అనాలనిపిస్తుంది. అప్పుడు అనగలుగుతాము. ఇదంతా దేనివల్ల కలుగుతుంది? భక్తి వలన కలుగుతుంది. భక్తి కలగాలంటే భగవత్ సన్నిధికి వెళ్ళగానే ఏం చేయాలంటే తెలుసా అండి? సరే ముందు మన ఆచార్యులను, ఆళ్వార్లను, గరుడాళ్వార్లను, లక్ష్మీ అమ్మవారిని అందరినీ దర్శించుకున్న తర్వాత భగవంతుని దర్శిస్తాం. మన కోవిలు వెంకటేశ్వర స్వామిని దర్శిస్తాం. ఏం చదువుకోవాలి? దర్శించిన వెంటనే ఏం చేయాలి? ఏం స్మరించాలి? వెంకటేశ్వర స్వామి కనుక అజ్ఞానినా మయా దోషాన్న శేషాన్ విహితాన్ హరే క్షమస్వత్వం శేషశైల శిఖామణే. మన అజ్ఞానాన్ని చెప్పుకోవాలి కదా. అయితే భగవంతుని దర్శించిన వెంటనే అజ్ఞానాన్ని ఇది చెప్పుకోవాలి. నేను ఇంత అజ్ఞానుడినండి, నాకేమీ రావడం లేదు అనే మాట చెప్పుకొని ఆ తర్వాత ఏం చెప్పాలి? ద్వయమంత్రాన్ని అనుష్ఠించుకోవాలి. భగవంతుని దర్శించగానే ద్వయమంత్రం చదువుకోవాలి. అందరూ సంవత్సరాలు అయిన వాళ్ళు ఉన్నారు కదా, ద్వయమంత్రానుసంధానం చేయాలి. ద్వయమంత్రానుసంధానం చేయడానికంటే ముందేం చేయాలి? గురు పరంపర ఉంటుంది. మనకు గురు పరంపర వాక్యాలు ఉంటాయి. అస్మద్గురుభ్యో నమః,
అస్మత్ పరమగురుభ్యో నమః, అస్మత్ సర్వగురుభ్యో నమః, శ్రీమతే నారాయణాయ నమః. ఇలా 10 వాక్యాలు ఉంటాయి. ఆ 10 వాక్యాలను పఠించాలి. పఠించిన తర్వాత సాక్షాత్తు శ్రీవైకుంఠములో అమ్మ లక్ష్మీదేవికి స్వామి తెలియజేసినటువంటి మంత్ర రాజమని, దాన్ని మంత్రరత్నం అంటారు. ద్వయ మంత్రం శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణాయ నమః అని మనం ఆచార్యుల నుండి స్వీకరించాం కనుక దానిని స్మరించాలి. ఆ స్మరించడం కంటే ముందు గురు పరంపరను అనుసంధించాలి. అయితే మనకు 10 మంది గోపికల నిద్ర మేలుకొలుపుతున్నారు కదా. 6వ పాశురంలో ఒక గోపిక, 7వ పాశురంలో ఒక గోపిక, 8వ పాశురంలో ఒక గోపిక, ఈరోజు 9వ పాశురంలో 4వ గోపిక. మొదటి నలుగురిని ఈ గురు పరంపరలోని ఒక్కొక్క వాక్యం ఒక్కొక్క శ్లోకానికి అన్వయిస్తారనమాట. మొదటి పాశురం పుల్లిన్వాయికి, మొదటి పాశురం 6వ పాశురము పుల్లుం శిలం భినగాళ్ పుల్లరైన్ కోయిలిల్. దానికి గురు పరంపరలో మొదటి వాక్యం ఏమిటి? అస్మద్ గురుభ్యో నమః. మొదటి గోపిక. 2వ గోపికను మేల్కొల్పడం ఆ పాశురానికి అస్మద్ పరమ గురుభ్యో నమః. 3వ గోపికను మేల్కొల్పేటప్పుడు అస్మద్ సర్వగురుభ్యో నమః. ఈరోజు 4వ గోపిక శ్రీమతే రామానుజాయ నమః అనే వాక్యం. ఇలా విశేషమైనటువంటి పాశురాల ద్వారా గోపికలను నిద్ర మేల్కొల్పుతూ ఉన్నారు. భగవంతుని యొక్క భక్తులందరితో కలిసి ఆలయానికి వెళ్ళి భగవంతుని యొక్క స్మరణ చేయమని భగవత్ కథలను వినడానికి ఇవన్నీ మనకు సహాయపడతాయి. అయితే ఇదే విషయాన్ని ఏం చెప్పారు? అఘటిత ఘటనా సమర్థుడైనటువంటి కృష్ణ పరమాత్మని తెలియజేశారు. మామాయన్ మాధవన్ వైకుంఠన్. మాధవుడు అన్నారు. మాధవుడు అంటే ఎవరండి? మాధవుడు అని ఎవరికి పేరు అంటే శ్రీ మహావిష్ణువుకే పేరు. అర్థం చూస్తే మా అంటే లక్ష్మీదేవి అండి. మా లక్ష్మీదేవి. ధవుడు అంటే భర్త. ఎవరికి భర్త? ఇప్పుడు పేరు విష్ణుమూర్తి, లక్ష్మీదేవి భర్త అని అర్థం. దేనికి? మాధవుడు. మాధవ మామాయన్ మాధవన్ అన్నారు. లక్ష్మీదేవి భర్త అని అర్థం. అంత గొప్పవాడు. మాహ అంటే లక్ష్మీదేవి, ధవుడు భర్త. మామాయన్ మాధవన్ వైకుంఠన్. వైకుంఠవాసుడు అండి. సాక్షాత్తు పరమపదవాసుడు శ్రీమన్నారాయణుడు అని నామాన్ని పాడుతూ ఉన్నారు ఇవాళ. అయితే ఈ 7వ పాశురము శ్రవణ దశను చెప్పారు. 8వ పాశురములో మనన దశను గురించి చెప్పారు. ఈనాడు వశీకారావస్థ అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తారు. అంటే ఉంటారు, ఎవరు ఏదన్నా ఏమీ మాట్లాడరండి, అది వశీకార అవస్థ. అలా ఇవాళటి గోపిక కూడా ఏమన్నా మాట్లాడిందా? మీరందరూ వచ్చారా అనిందా? లేదు, మీరందరూ ఆకాశం వైపు చూస్తుంటే తెల్లబడింది. నిన్న మాట్లాడారు. నిన్నటి గోపిక లోపల నుండి మాట్లాడారు. కానీ ఇవాళటి గోపిక నిరంతరము భగవంతుని యొక్క దివ్య ఆలోచన స్పర్శలోనే ఉండిపోతుంది. భగవంతుడి యొక్క ఆలోచన ఎక్కడ ఒక మాట మాట్లాడితే భగవంతుడి యొక్క గుణానుభవం దూరం అవుతుందని చింతించేటటువంటి బాలిక అనమాట. అందుకని ఇవాళ వశీకారావస్థలో ఉంది. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఈ విషయాల గురించి, వశీకారావస్థ అంటే ఒక తాబేలు ఎలాగైతే దానికి అపాయం కలుగుతుంటే తన యొక్క పాదాలను శిరస్సును లోపలి తీసేసుకుంటుంది. స్థితప్రజ్ఞావస్థ అంటారు. స్థితప్రజ్ఞావస్థ అంటే చుట్టూ అన్నీ ఉంటాయి కానీ ఏం చెప్తారు? తామరాకు పైన నీటి బిందువులాగా ఉండాలని చెప్పే విషయాన్ని 2వ అధ్యాయంలో భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేశాడు. అదే విషయంగా ఈనాటి గోపిక ప్రవర్తన ఉంటుందన్నమాట. ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోరథాన్ ఆత్మన్యేవాత్మనాతుష్ట స్థిత ప్రజ్ఞస్తదోచ్యతే అని. అలా ఉండువాడండి స్థితప్రజ్ఞుడు. చుట్టూ అనేకమైనటువంటి విషయాలు జరుగుతూ ఉంటాయి. ఎవరో పోట్లాడుకుంటుంటే వాళ్ళ మధ్యలోకి వెళ్ళి మనము మాట్లాడడం కానీ, లేదు వాదన పెట్టుకోవడం కానీ, వాదన కూడా మంచిది కాదని చెప్తుందండి. నారద భక్తి సూత్రాలలో తెలియజేస్తారు. వాదనని పెట్టుకోరాదు. ఆ తర్వాత ఆ సమయంలో మౌనంగా ఉండాలి. మనకు ఎవరైనా వాదన పెట్టుకుంటుంటే మాట్లాడాలనిపిస్తుంది, కానీ అనవసరం అనిపించినప్పుడు మాట్లాడరాదు. మౌనంగా ఉండుటయే గొప్పనైనటువంటి లక్షణం అని తెలియజేస్తారు. ఆ విషయాలని ఈనాటి గోపిక ద్వారా మనకు తెలియజేస్తారు. అయితే 4 అవస్థలు ఉంటాయండి. 1వది యతమానావస్థ అని, 2వది వ్యతిరేకావస్థ, 3వది ఏకీంద్రియావస్థ, 4వది వశీకారావస్థ అని. ఈ వశీకారావస్థ అన్నిటికంటే గొప్పది. ఆ స్థితిలో ఉన్నటువంటి అమ్మాయి నాటి గోపిక
భగవద్ ధ్యానం తప్ప మరి ఇంకేది పట్టించుకునేటటువంటి అమ్మాయి కాదు. అయితే భగవంతుని యొక్క భక్తులు ఎలా ఉంటారంటే, అయితే నేను ధ్యానం చేస్తుంటాను, నా విషయాలన్నీ భగవంతుడే చూసుకుంటాడు అని వదిలిపెట్టేవాళ్ళు ఒకళ్ళు. లేదండి, భగవంతుడి కోసం నేనే ప్రయత్నం చేయాలి, భగవంతుని పొందడం కోసం ప్రయత్నం చేయాలనేవాళ్ళు మరొకరు. కానీ వాళ్ళటి గోపిక తాను ప్రయత్నం ఏమీ చేయదు, భగవంతుడే కృష్ణుడే చూసుకోవాలి. తన సంగతి నిజంగా కూడా కృష్ణుడికి ఈ గోపిక అంటే చాలా ఇష్టం. ఆ గోపిక కోసం కావాల్సినటువంటివన్నీ ఇస్తాడు. ఎంతమంది వెళ్ళినా ఈ అమ్మాయి రాకపోతే సంతోషపడడు, అటువంటి గోపిక. అందుకని ఆమె కూడా ఏ ఇతరమైనటువంటి వ్యాపకాలు ఏమీ పెట్టుకోకుండా కృష్ణుడే నాకేమి కావాలో అతడే ఇస్తాడు అనేటటువంటి స్థితిలో ఉంటుంది. గొప్ప విశేషం కలిగినటువంటి పాశ్రం అంటారు అందుకనే ఇది. అయితే 6వ పాశ్రము, 7వ పాశ్రం, 8వ పాశ్రాలలో కూడా ఆళ్వార్లను రోజు ఒక ఆళ్వార్ల నిద్రలేపడం అని, మనకు ఒక 10 మంది ఆళ్వార్లు ఉంటారని, వాళ్ళు భగవద్భక్తిలో మునిగిన వాళ్ళు. ఆ ఆళ్వార్లు కూడా వాళ్ళ ప్రయత్నం ఏమీ లేదు, భగవద్ ధ్యానం చేయమన్నారు కదా చేస్తూ ఉంటారు అంతే. భగవంతుడే కరుణించి వాళ్ళకు దర్శనం ఇచ్చాడు. అటువంటి వాళ్ళు ఆళ్వార్లు. అటువంటి స్థితి మనం పొందాలని గోదమ్మ తల్లి మనకేం చెప్తున్నారు, అటువంటి స్థితిని పొందండి. పొందడం వచ్చా అంటే వచ్చండి. ఒక వ్యక్తి మనలాంటి జీవులే కదా అందరూ, ఎవరో ఒకరు ఒక గొప్ప విషయాన్ని సాధించారు అంటే మనకెందుకు రాదు? అవునా కదా? వారు చక్కగా, ప్రభావతి గారు చక్కగా ముగ్గులు వేస్తారు, అంత చక్కగా వారు వేస్తున్నారు ముగ్గులు అంటే మనకెందుకు రాదు అని ప్రయత్నం చేయగలగాలి కదా, చేస్తే వస్తుంది. గోదమ్మ తల్లి చెప్పేది అదే, ఒకరిని సాధించారంటే అందరికీ వస్తుంది. ఈ స్థితిని అలవరుచుకోండి. అన్నిట్లలో ఫస్ట్గా ఉంటారు వారు అన్నిట్లలో ఉంటారు, మాకెందుకు రావట్లేదు అని ఆలోచించుకున్నారు. అందుకని ఈ అమ్మాయి అలా ఉంటుందట. గోదమ్మ తల్లి చెప్పింది అదే, ప్రయత్నం చేయండి, ముందు భగవన్నామాన్ని పట్టుకోండి. అందుకనే సులభంగా చెప్పడం, ఒక్కొక్క మెట్టు ఎక్కినట్టు భగవన్నామాన్ని పట్టుకొని భగవత్ సన్నిధికి వెళ్ళండి, భగవంతుని గురించి ఆలోచించండి. వాదనల్లోకి వెళ్ళరు. చూడండి, గమనిస్తుంటే మనలోనే మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ యొక్క ప్రవర్తన మనకి ఆనందం కలిగిస్తుందండి, గొప్పతనం కలిగిస్తుంది. అరే వాళ్ళు ఎలా ఉన్నారు, నేను ఎలా ఉంటున్నాను కదా. అందుకని ఇవన్నీ మనలో జరిగే విషయాలనే మనకు తెలియజేస్తుంది అమ్మ. అయితే ఆ ఆళ్వార్లను కూడా గుర్తు చేసుకోవాలి మనం. 6వ పాశురంలో పూదత్తాళ్వార్లు, 7వ పాశురంలో పేయాళ్వార్లు, 8వ పాశురంలో 6వ పాశురంలో పొయ్గయ్యాళ్వార్లు, 7వ పాశురంలో పేయాళ్వార్లు, పూదత్తాళ్వార్లు. వీళ్ళు ముగ్గురు 6, 7, 8 పాశురాలలో పొయ్గయ్యాళ్వార్లు, పూదత్తాళ్వార్లు, పేయాళ్వార్లు. భూతయోగి, సరోయోగి, మహాయోగి అని వాళ్ళ పేరు, సంస్కృత నామాలు. వాళ్ళ ద్రవిడ భాషలో పేర్లు అవి. పొయ్గయ్యాళ్వార్లు, పూదత్తాళ్వార్లు, పేయాళ్వార్లు, వీళ్ళు మొట్టమొదటి ఆళ్వార్లు. ఈ ముగ్గురిని ఏమంటారంటే ముదలి ఆళ్వార్లు అంటారు. వీళ్ళు ముగ్గురు కూడా మహాభక్తులండి. వీరు ముగ్గురు ఒకే కాలంలో ఉన్నారు. వాళ్ళు ముగ్గురు ఎక్కడ ఉన్నారో అక్కడికి సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడు ఇచ్చేశాడండి. వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా భగవద్ ధ్యానమే, భగవంతుని యొక్క కథలే, భగవంతునికి సంబంధించిన మాటలే కదా. ఈ ముగ్గురు మహానుభావులు ఒక్క దగ్గర ఉన్నారు కదా. నేను వెళ్ళాలి అనుకున్నాడట పరమాత్మ. సాక్షాత్ లక్ష్మీదేవితో కలిసి గరుడ వాహన రూఢుడై విచ్చేశాడండి వాళ్ళ మధ్యలోకి. అంటే ఎంత గొప్పవారు. ఆ ముగ్గురు ఆళ్వార్లను కూడా తలుచుకోవడం ఈ పాశురాల ద్వారా. ఇవాళ 9వ పాశురంలో తిరుమొడిశై ఆళ్వార్లు. తిరుమొడిశై ఆళ్వార్లను వారు భక్తిసారులు అని, భక్తిసారులు అనేటటువంటి వారు కూడా అంతే. ఇవాళటి గోపిక ఏ విధంగానైతే ఎవరితో మాట్లాడకుండా, ఎవరిపై కోపము వీళ్ళు అంటున్నా కూడా కోపగించుకోకుండా ఎలా ఉందో, భక్తిసారులు కూడా అదే విధంగా ఉండేవారు. నిరంతరము భగవద్ ధ్యానము తప్ప మరొకటి ఏమీ చేసేవారు కాదు. అద్భుతమైనటువంటి భక్తిని ప్రదర్శించినటువంటి వారు. అయితే ఇవాళ ద్వయమంత్రం మనకి విశేషంగా చెప్పినటువంటి పాశురం, ద్వయమంత్ర అనుసంధానం. అంతేకాకుండా అందులో నమః పదం, ఇవాళటి గోపిక నమః పదాన్ని గురించి తెలియజేసుకోవాలని చెప్తారు. నమః పదం చాలా గొప్పదండి. ఎలా గొప్పది? నమః అంటే అర్థమేమి? నమః అంటే నమస్కారం అండి. అర్థం ఏమిటి అంటే, మహా అంటే నాది, నా అంటే కాదు, తిరగేసి చెప్పుకోవాలి. నాది కానిది నమః. నమః అంటే మనం అర్చన సాగిస్తున్నాం, పుష్పార్చన చేస్తున్నాం. మాయనై మన్ను వడమదురై మైందల్లో అమ్మ చెప్పింది కదా, పుష్పార్చన చేయండి, నమస్కరించండి, శరణు వేడండి, ఇవి 3 పనులే చేయండి అని చెప్పిందండి. వరాహస్వామిని అడిగిందట భూదేవి. వరాహకల్పంలో అప్పుడు వరాహస్వామి విచ్చేసినప్పుడు నేను ఏదైనా వరాన్ని ఇవ్వాలనుకుంటున్నానంటే భూదేవి మనందరి తరఫున అడిగిందండి. అప్పుడు
భూవరాహస్వామి కదా. అయితే ఏమిటంటే రాబోయే కాలంలో కలియుగం వస్తుంది. ఇంకా కలియుగం రాలేదు, మనం లేము. అప్పుడే అమ్మ మన గురించి జాగ్రత్తలు తీసుకుంది. అంటే సరే ఏమిటి అడుగు అంటే, కలియుగంలో మానవులందరూ వస్తారు, వాళ్ళకు కష్టం కాకుండా సులభంగా వాళ్ళు తరించేటటువంటి ఒక వరాన్ని ఇవ్వాలి. నువ్వు ఏమి ఇవ్వాలి అని అంటే, యజ్ఞాలు యాగాలు మళ్ళీ చేయమనకండి, కష్టం అవి, మా పిల్లలు అంతసేపు కూర్చోలేరు. మరి ఏం చేయాలి అంటే, ఒక పుష్పాన్ని తీసుకొని పుష్పాలను అలంకరించమని, నమస్కారం చేయమని. నమస్కారం కూడా అంత కష్టం, సంపూర్ణ విశ్వాసంతో నమస్కరించాలి కదండి. నమస్కరిస్తారో లేదో అంటే, సరే మరి పుష్పములు తెచ్చి వేయమని. స్వస్మై ప్రసూనార్పణం సర్వేషాం ప్రకటం విధాతు మనిషం అంటూ, అది కూడా కష్టమేమో అని, సరే అది కూడా కష్టమైతే ఒక నమస్కారము మనసులో నన్ను తలిచి నమస్కరించమని చాలు, ఈ విధంగా తెలియజేస్తారు. అది నమః పదం. మనం పుష్ప అర్చన చేస్తాం. ఇవి మూడేంటి మనకు: స్వామిని ధ్యానించడము, పుష్పాలను సమర్పించడము, శరణాగతి చేయడం, చివరికి నమస్కారం చేస్తాం. పుష్పములను సమర్పిస్తున్నామంటే ఓం కేశవాయ నమః అంటూ పుష్పాన్ని సమర్పిస్తున్నామంటే అర్థమేమి? ఈ పుష్పము నాది కాదు, నీదే. అది ఎవరిది? అసలు పరమాత్మదే కదా. మనది ఏమన్నా ఉందా ఇక్కడ? మనది ఏమీ లేదు. అన్నీ మనది ఏది లేదు, కానీ ఏమనుకుంటాం? అన్నీ మనవే అనుకుంటాం. అన్నీ మనవే అనుకొని మనదేదిగా ఈ స్థితిని తెలుసుకోవాలి. ఉన్నటువంటి స్థితిని, ఈ లీలా విభూతి నుండి నిత్య విభూతికి రండి అని పరమాత్మ యొక్క ఆజ్ఞ. ఎప్పుడు నా విభూతికి వస్తారు, నిత్యులు ఉన్నారు, ముక్తులు ఉన్నారు, వాళ్ళందరి యొక్క నిరంతరము వారందరి యొక్క అర్చనల ద్వారా ఉన్నాడట స్వామి. అఘటిత ఘటన అంటే అక్కడ ధూపం వేశారట నిత్యులు ముక్తులు అందరూ కలిసి. వేస్తే ఆ ధూపం యొక్క ఆ పొగ నుండి తప్పించుకోవడానికి ఒక క్షణం అక్కడి నుండి ఈ లోకానికి వచ్చాడటండి. ఇంతకంటే గొప్పనైనటువంటి అఘటిత ఘటన ఉంటుందా? ఇక్కడికి వచ్చి అందుకనే వెళ్ళాం మిగడా తిన్నాడు. ఆ ధూపం నుండి తప్పించుకోవడానికి ఇక్కడికి వచ్చాడని కూడా చెప్తారు. అటువంటి విశేషమైనటువంటి పాశురం స్వామి యొక్క కృపా కటాక్షాలు మన అందరి యందు ఉండాలని నమః పదాన్ని గుర్తుంచుకొని, ఆ పదం యొక్క అర్థాన్ని గుర్తుంచుకొని, అంతేకాదు పరమాత్మ వేదమంతా చదవకపోయినా శ్రీ సూక్తం చదవాలన్నారు, వేదమంతా చదవకపోయినా పురుష సూక్తం చదవాలన్నారు. పురుష సూక్తం, శ్రీ సూక్తం ఉంటాయి. అమ్మ గురించి పురుష సూక్తంలో స్వామి గురించి ఏమీ చెప్పలేదు. స్వామి చాలా గొప్పనైనవాడు అని అంటే, ఎలా గొప్పనైనవాడు వర్ణించి ఆ పురుషుడు గొప్పవాడు 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 చెప్పి చివరికి ఏం చెప్పిందంటే, హరిశ్చతే లక్ష్మి ఇశ్చ పత్న్యౌ, ఎవరంటే ఆ పురుషుడు లక్ష్మీదేవి భర్తగారండి అని చెప్పిందండి, వేదమే. అందుకని ఈ మళ్ళీ శ్రీ సూక్తంలో అమ్మవారి వైభవం, ఈశ్వరీగుం సర్వభూతానాం అంటూ ఈ సకల భూతానికి, సకల సృష్టికి అంతటికీ కూడా అమ్మవారే గొప్పనని చెప్తారు. అందుకని అమ్మ చాలా గొప్పనైనది. అమ్మ మనందరి తన పిల్లలను ఎలాగైనా రక్షిస్తుందో అలాగే మనల్ని లక్ష్మీదేవి కాపాడడం కోసమని శ్రీమన్నారాయణ చింత ఉండి పరమాత్మ యొక్క వక్షస్థలంలో వేంచేసి ఉన్నటువంటి తల్లి మన బాగోగులను చూస్తుంది అని విశ్వసించి మనం ఈ ధనుర్మాసం అంతా జరుపుకుంటున్నాం. యద్భ్రూభంగా ప్రమాణం స్థిరచర రచన తారతమ్యే మురారే వేదాంత తత్వచింతా మురభిదురసి యత్పాదచిహ్నై స్తరంతి భోగోత్పోధ కేళి సులకిత వైశ్వ అని చక్కగా వర్ణన చేస్తారు భట్టరు వారు శ్రీగుణ రత్నకోశం అనేటటువంటి స్తోత్ర రాజంలో. అందుకని విశేషమైన పాశురము కనీసం 2 గంటలు చెప్పుకోవలసిన అంశం ఉంటుంది ఈ పాశురములో. కానీ మనము సమయం అని ఒక సమయాన్ని మనము పెట్టుకున్నాం కనుక ఆ సమయానుగుణంగా నడవాలని తొందరగా చెప్పాలనుకుంటే ఇట్లా పోతుంటుంది అనమాట. అందుకని ఈ విషయాన్ని గమనిద్దాం. పాశురంలో ఇంకేమన్నా మిగిలి ఉంటే రేపు చూసుకుందాం. ఈ విధంగా అమ్మవారి యొక్క, స్వామివారి యొక్క, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క, ఆచార్యుల యొక్క అందరి యొక్క కృపా కటాక్షాలు మనందరి యందు ఉండాలని ప్రార్థన చేసుకుంటూ, అస్మద్ గురుభ్యో నమః, అస్మద్ పరమగురుభ్యో నమః, అస్మద్ సర్వగురుభ్యో నమః. ఇప్పటి వరకు అయినటువంటి నామములు ఇవి. శ్రీమతే రామానుజాయ నమః. ఇవాళ అటువంటి గురు పరంపరలోని వాక్యములు ఇవి. వీటిని అనుసంధానం చేసుకుందాం. ఆచార్య కృపా కటాక్షము నిండుగా ఉండాలని కోరుకుంటూ ఈనాటి పాశురాన్ని ఒకసారి పఠనం చేసి తర్వాత కార్యక్రమాలకు వెళ్దాం. தூ மணிமாடத்து சித்தம் விளக்கரியா தூபம் கமழத்து இளஜமேர் கண்வளரும் மாமான் மகளே மணிக்கதம் தாழ திருவாய் மாமீரவளை எஜுப்பீரோ உன் மகள்தான் ஊமையோ அன்றிச் செவிடோ அனந்தலோ ஏமப்பெருந்துயில் மந்திரப்பட்டாளோ மாமாயன் மாதவன் வைகுந்தன் என்றென்று நாமம் பலவும் நவின்றேலோரெம்பாவாய் கர்க்கடே பூர்வபல்குண்யாம் துளசி கானனோத்பவாம்
పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం.